జగన్మోహన్ రెడ్డి గారితో పోలిక ఏంటండి మీకు? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా. అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పేరైతే అర్హత కూడా నారాయణ గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తిడతారా? మీరు చెప్పుకోండి, మీరు చేసేది మీరు ఘనకార్యాలు చెప్పుకోండి. 12,000 రూపాయల చెట్లకు దోచుకోవాలని చూస్తున్నారు, అడ్డుకున్నాం కాబట్టి సరిపోయింది. మిగతా అన్ని విషయాల్లో కూడా చూస్తూనే ఉన్నాం. జాఫర్ సాహెబ్ కనాలని తెల్లార్చినారు. చూడండి, అక్కడికి వెళ్ళి మీరు ఈ రోజుకి కూడా దాన్ని సమర్థించుకునే దానికి మీరు ఎన్ని అగచాట్లు పడతా ఉన్నారు. అక్కడ ఉండే ప్రజలు బాధలు ఏంటనేది మీకు తెలియదు. ఇప్పటికి కూడా జాఫర్ సాహెబ్ కనాలని ఇంకా నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. అక్కడ ఉండే పేదవాళ్ళని ఇంకా ఉండే వాళ్ళని కూడా తరిమి కొట్టి. సో ఇట్లా మీరు మళ్ళీ సర్వేపల్లి కెనాల మీద పడింది చూపు, దాన్ని నాశనం చేయడానికి. ఆ సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ 80% దాకా అయ్యింది. దాని మీద ఒక కిటికరాయి పెట్టలా, దాని పక్కన ఉండేది ఆక్రమించుకొని మళ్ళీ అక్కడ వాళ్ళ ఎన్టీ మూలకి మళ్ళీ షాపులు ఇస్తారు. మీకేం అర్హత ఉందండి? జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ మీరు చేసినారా? దానికి ముందు రోడ్డు మీరు వేసినారా? ఏమీ చేయకుండా మీరు వచ్చి మీ వాళ్ళకి, మీ ఎన్టీ మూలకి, మీ దగ్గర పనిచేసే ఉద్యోగులకి, మీ దగ్గర ఉద్యోగులు ఎంతమందికి ఇచ్చారో కూడా లిస్ట్ పెట్టమంటారా? పెట్టలేక కాదు, మీరు మాట్లాడితే మీరంతా కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మీకు అలవాటు నైజం అయిపోతా ఉంది. మరి ఇప్పుడు కూడా దాన్ని ఆ మిగతా దాంట్లో కూడా అంగళ్ళు పెట్టాలంట. ఎన్ని అంగళ్ళు జరుగుతాయి? సాయంత్రం 4 గంటలకు పోదాం, కనీసం 10% షాప్స్ తీసారా? బలవంతంగా తీస్తున్నట్టు. రాత్రి 2 గంటల దాకా అమ్ముకోవచ్చు అంట వాళ్ళు. మిగతా షాపులలో ఎక్కడ అమ్మకూడదు. మీరు ఇచ్చిన అంగళ్ళు మాత్రం రాత్రి 2 గంటల దాకా 2 గంటల దాకా అమ్ముకోవచ్చు అంట. ఏం చేస్తా ఉండారు మీరు? సండేలు అమ్ముకోవచ్చు చెప్తున్నారు. పెట్టండి, స్కీములు ఎన్ని పెడతారు పెట్టండి. ఎట్లా బలవంతంగా వాళ్ళ మీద షాపులు తీపించాలని. దుర్మార్గం కదా ఇవన్నీ.